నమస్కారం. గోడ మీద వార్తలకు స్వాగతం. సునంద పుష్కర్ కేసులో శశి థరూర్ కి లై డిటెక్టర్ టెస్ట్ చేయనున్న అధికారులు. తుని సంఘటనకి చంద్రబాబే బాధ్యుడు. విధ్వంసం చేసింది ఆయన మనుషులే. ముద్రగడ. నిజమేనండి బాబా. చంద్రబాబే సభలో మాట్లాడతా ఉన్న పలానా జనాల్ని రోడ్ల మీదకి పట్టాల మీదకి రమ్మని కేకేసాడు. చంద్రబాబుది క్రిమినల్ బుర్ర. జగన్ అన్ని కళ్ళతోనే స్కాన్ చేస్తాడు. ఎంతైనా డాక్టర్ గారు అబ్బాయి కదా. బాబు బాత్రూమ్ లో కాలు జారు పడినా జగన్ దే తప్పంటున్నారు చెవిరెడ్డి. ఊరుకోవా బాబు, నువ్వు నీ ఎటకారమని. ఆయన ఏమన్నా కాలు జారే వయసా? బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలి. రామ్ విలాస్ పాస్వాన్. ఓ పని చేయండి, సోకాళ్ళ అగ్రవర్ణాలందరికీ ఓటకు కూడా పీకి పారదొబ్బి తల ఒక ఇత్తడ బొచ్చే కొనిచ్చారనుకోండి, వాళ్ళు ఇచ్చలు విడిగా అడుక్కు తింటారు. తుని ఘటన వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు. హోంమంత్రి. మంత్రి గారికి కోపం వస్తే మామూలుగా ఉండదు. పోలీసులు ఎర్రచందనం అక్రమ తరలింపు కేసులో టీడీపీ నేత కొడుకునే అరెస్ట్ చేశారు. ఒక్క అగ్గిపుల్లతో రైలు తగలబడిపోదు. ఇది సంఘ విద్రోహుల కుట్ర. పీకే. అబ్బా అబ్బా అబ్బా, కొలంబస్ అంత గొప్పిసింగ్ అని పెట్టారు మేస్టర్. మాకు తెల్లమా ఇవన్నీ నా మాటలు కదండి బాబా, జనం అనుకుంటున్నారు. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Until then, take care. అక్కడికి మాకేమి పని లేనట్టు. మళ్ళీ కలుస్తానండి మరిన్ని వార్తలతోటి.